నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం అందరికీ నమస్కారం. తరతరాలుగా యుగ యుగాలుగా తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనేక మంది నాయకులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన చేసుకొని కొన్ని రోజులు నడిపించి పదవి కోసమో పైసల కోసమో మళ్ళీ ఉద్యమాన్ని విడిచి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్న సమయంలో ఒక గొప్ప మేధావి ఎంఏ తెలుగు అంటే మాట లిటరేచర్ గొప్ప చదువుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి అంకణబద్ధులై వారు కొంతమందితో టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27వ తేదీన అంటే ఈరోజు ప్రారంభించడం జలదృశ్యంలో ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎన్ని అబంధనాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు చేసినా ఆంధ్ర పరిపాలకులతోటి అనేక ఇబ్బందులు వచ్చినా పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. వారి జీవిత చరిత్ర సూర్యచంద్రుడు ఉన్న రోజులు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన పోరాట పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణకు వారు చేసినటువంటి న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ యావత్ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండి భారతదేశంలో విలీనమైనప్పుడు వెనుకబడిన ప్రాంతం తెలంగాణను దృష్టిలో పెట్టుకొని ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం చేసిన దాన్ని ఉల్లంఘించి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచి తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురి చేసిన దరిమిల 69 నుంచి అనేక ఉద్యమాలు వచ్చి అనేక మంది నాయకుల నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీలు ఏర్పాటైనా ఆఖరికి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఏర్పడిన పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ. మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని మనిషిగా కేసీఆర్ గారి నేతృత్వంలో భారతదేశంలోని రాజకీయ పార్టీలను అన్నింటిలను ఒప్పించి చివరికి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. దరిమిల సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశంలోనే
అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత. సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూసుకునేలా చేసిన నేత కె. చంద్రశేఖరరావు గారు. తెలంగాణ అంటే దేశంలో ఎక్కడికి పోయినా, ప్రపంచంలోని ఏ దేశానికి పోయినా ప్రతి తెలంగాణ వాది, ప్రతి తెలంగాణ పౌరుడు తలెత్తుకునేలా చేసిన నాయకత్వం కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆధునిక తెలంగాణగా తీర్చిదిద్దింది మనందరి ప్రియతమ నాయకుడు, మన శాసనసభ్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కె.టి. రామారావు గారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నేటి భారత రాష్ట్ర పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 26వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకున్నాం. యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, ముఖ్యంగా మా భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సమితి, ఆనాటి రాష్ట్ర సమితి, నేటి భారత రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే ప్రజలకు అమలుగాని హామీలు ఇచ్చి, ప్రజలను వంచి, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే వరకు ప్రజల పక్షాన పోరాడి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పార్టీలు ఏర్పాటైనా, తెలంగాణ పేరిట ఇంకెన్నో పార్టీలు ఏర్పాటైనా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించలేదు. ఎన్ని పార్టీలు పుట్టినా కేసీఆర్ గారిని అవమానించడానికి, లేకపోతే కేసీఆర్ గారిని ఉద్దేశించి దురుద్దేశపూర్వకంగా నష్టపరచడానికి ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని మాత్రజాలం చేసినా కానీ ఈ రాష్ట్రంలో పార్టీలు మనుగడ సాధించలేదు. కొత్తగా పుట్టిన తెలంగాణ పేరిట పుట్టిన పార్టీ కూడా మనుగడ సాధించదు. ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ జాతిపితలో తెలంగాణ రాష్ట్రానికి కూడా బాబు కేసీఆర్ గారు కూడా తెలంగాణ జాతిపిత, రాష్ట్రాన్ని సాధించిన నేత, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన నేత, అభివృద్ధి సాధించిన నేత, ప్రజల గుండెల్లో నిలిచిన, స్థిరస్థాయిగా నిలిచిన నేత కేసీఆర్ గారు. కాబట్టి ఎన్ని పార్టీలు పుట్టినా మనుగడ సాధించలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం బాధ్యత, తెలంగాణ ప్రజల సంక్షేమం బాధ్యత భారత రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి నేను టెండా కార్యక్రమానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా, అట్లాగే ముఖ్యంగా మా సిరిసిల్ల నియోజకవర్గమైన భారత రాష్ట్ర పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, సోదరులు, పార్టీ మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ.